రాజమండ్రి చందా సత్రంలో 2 ఐఎఫ్టీయూల విలీన సభ నిర్వహించారు. కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఉద్యమించాలి. 2 ఐఎఫ్టీయూల విలీన సభలో ఐఎఫ్టీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈరోజు రాజమండ్రి చందా సత్రంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు పి ప్రసాద్, ఎం యేసుల అధ్యక్షతన జరిగిన 2 ఐఎఫ్టీయూల విలీన సభలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. కార్మిక వర్గం తరతరాలుగా పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మిక హక్కులను హరిస్తుందని విమర్శించారు. రాష్ట్ర అధ్యక్షులు పి ప్రసాద్ సభకు అధ్యక్షత వహించారు. ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ మోహన్, ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు ఎం దుర్గాప్రసాద్, ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి యు వెంకటేశ్వరరావు తదితరులు ప్రసంగించారు. అనంతరం పి ప్రసాద్ అధ్యక్షులుగా, కె పోలారి ప్రధాన కార్యదర్శిగా, 5 ఉపాధ్యక్షులు, 5 కార్యదర్శులు, 1 కోశాధికారి, 28 మంది కమిటీ సభ్యులు సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సభ ప్రారంభానికి ముందు సుబ్రహ్మణ్యం మైదానం నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. కార్మిక సంఘాల సమైక్య, భారత కార్మిక సంఘాల సమైక్య, భారత కార్మిక సంఘాల సమైక్య, ఐఎఫ్టీయూ జిందాబాద్, ఐఎఫ్టీయూ జిందాబాద్, ఐఎఫ్టీయూ జిందాబాద్, ఐఎఫ్టీయూ జిందాబాద్, యుక్తూ జిందాబాద్, ఐఎఫ్టీయూ జిందాబాద్, యుక్తూ వాయిస్ అమలు చేయాలి, అమలు చేయాలి. పి ప్రసాద్, ఐఎఫ్టీయూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు. ఈనాడు కోట్లాది మంది కార్మిక వర్గ తరతరాలుగా అనుభవిస్తున్న హక్కుల్ని కాలరాయడానికి 4 లేబర్ కోడ్లని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. మరొక వైపున కార్మిక వర్గ పరిభారాన్ని పెంచడానికి, పని గంటలను పెంచడానికి కూడా ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా దేశంలో వివిధ పీడిత వర్గాల మీద తన తీవ్రతరమైనటువంటి దాడులు సాగిస్తుంది. నిర్బంధాన్ని, కగార్ ఆపరేషన్లతో అడవుల నుంచి ఆదివాసీలు తరిమి కొట్టి ఖనిజ సంపద మొత్తాన్ని కూడా కార్పొరేట్లకు అప్పగించాలని ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వ రంగాలన్నింటినీ కూడా కార్పొరేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ దశలో దేశవ్యాప్తంగా కార్మిక వర్గ ఉద్యమాల్ని మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఈ దశలోనే 2 ఐఎఫ్టీయూలు గత 13 సంవత్సరాలుగా విడివిడిగా ఉన్న 2 ఐఎఫ్టీయూలు ఒకటై రేపు సంఘటిత పోరాటాలు సాగించాలని ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ 2 ఐఎఫ్టీయూ రాష్ట్ర కమిటీలు ఒకే సంఘంగా విలీనం కావడానికి ఇవాళ రాజమండ్రిలో విలీన సభను జరుపుకుంటున్నాం. దీన్ని జయప్రదం చేయాలని చెప్పి రాష్ట్ర కార్మిక వర్గానికి, కార్మిక శ్రేణులకు విజ్ఞప్తి. ప్రజల హక్కులను కాలరాస్తూ, కార్మికుల హక్కులను కాలరాస్తూ, ప్రజల మీద, కార్మిక వర్గం మీద దోపిడీ విపరీతంగా పెంచుతూ, ధరలు పెంచి, పన్నులు పెంచి, అనేక రకాలుగా పెట్టుబడిదారులు దేశ ప్రజలను లూటీ చేసుకోవడానికి అవకాశాలు కల్పిస్తున్న
మోడీ ప్రభుత్వం ఈరోజు అనేక కార్మిక వ్యతిరేక విధానాలని అమలు చేస్తూ ఉంది. ఇట్లాంటి టైంలో రెండు ఐఎఫ్టీలు విలీనం కావడం అనేది ప్రజా ఉద్యమాలకి, కార్మిక ఉద్యమాలకి చాలా ఉపయోగకరమైంది. ఇట్లాంటి ఐక్యత అనేది భవిష్యత్తులో మరిన్ని ఐక్యతకు దారి తీయాలని చెప్పేసి, కార్మిక వర్గ పోరాటాలు మరిన్ని ముందుకు రావాలని చెప్పేసి, కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పుకొట్టే వరకు కూడా విప్లవ కార్మిక సంఘాలు తమ పోరాటాన్ని కొనసాగిస్తాయని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నారు. మొదటి నుంచి కూడా అందుకే 2013-22 చీలికల సందర్భంగా కూడా మన రెండు ఐక్యూ సంస్థలు విడిపోవద్దు అని బలంగా వాదించాం. అయినా అనివార్యంగా మనం విడిపోయాం, నష్టపోయాం. 84, 2013 ఇవన్నీ కూడా మొన్నటి 22 చీలికల వల్ల మన ఇటు నష్టానికి గురైంది, విప్లవోద్యమానికి నష్టం కలిగింది. ఇది అందరం ఏకీభవించే అంశం. తిరిగి మనం ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి మనం విశాలంగా ఇప్పుడు ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని, కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మన చీలిక నష్టం జరిగింది, తిరిగి ఐక్యం కావాలనేటువంటి ఆలోచనతోటి రావడం అనేటువంటిది వాళ్ళ ఒక పాజిటివ్ అంశం. మనకు ఒక మంచి విషయం. విప్లవోద్యమానికి లాభం చేకూర్చేటువంటిది, విప్లవోద్యమాన్ని మరింత బలోపేతం చేసేటువంటి అంశం.